ఆడపిల్లలు, మగపిల్లలు అందరికీ ఈరోజు మా మా డీసీపీ గారు ఇక్కడ సమావేశపరచడానికి కారణం ఏంటంటే, మనకి చిన్నపిల్లల మీద అంటే చిన్నపిల్లలు అంటే బిలో 18 ఇయర్స్ మీద ఆడవాళ్ళ మీద చిన్న పిల్లలు ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇంటర్నెట్‌లో ఆహ్, మీరు వాడే అందరికీ నాకు తెలిసి ఇన్‌స్టాగ్రామ్‌లు ఉంటాయి, ఫేస్‌బుక్‌లు ఉంటాయి. వీటిల ద్వారా ఈ ఆడపిల్లల్ని ట్రాప్ చేయటం, ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల వాళ్ళు ఫోటోలు పెట్టి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయటం. తర్వాత మీరు కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడినప్పుడు మీ అకౌంట్‌లో అన్నీ కూడా మీ ఫోటోలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబర్లు అన్నీ షేర్ చేసేసి అవతల వాళ్ళకి మీ యొక్క రహస్యంగా ఉంచుకోవాల్సిన వ్యక్తిగత డేటా అంతా కూడా అవతల వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే మొత్తం చదువుకుంటా వీళ్ళు కొంచెం డబ్బున్నోళ్ళలాగా ఉన్నారు, వీళ్ళు కొంచెం అమాయకుల్లాగా ఉన్నారు, ఈ ఈ ఆడపిల్లలు అందంగా ఉన్నారు, వీళ్ళు మనం ఊరినే ట్రాప్ చేయొచ్చు అని అటువంటి వర్గాలను వాళ్ళు ఎన్నుకుని నైస్గా మాట్లాడుతూ ఉంటాడు. వాడి ఫోటో మాత్రం మహేష్ బాబు ఫోటో పెడతారు, కానీ వాడు రియల్ లైఫ్లో మహేష్ బాబు లాగా ఉండడం మీరు చాలా చూస్తుంటారు. ఆడేం చేస్తాడు అంటే, చాలా కేసులు మాకు వచ్చే ఎలా ఉంటాయంటే, ఈ మహేష్ బాబు నేను బెంచ్ సర్కిల్కి వచ్చాను, ఒకసారి మనం కలుద్దామా అంటాడు. ఈ పాపం అమాయకంగా ఈ పిల్లలు వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే, మనం ఏదో పార్టీ అనో ఇంకోటనో చెప్తాడు, దానికి తగ్గట్టుగా డబ్బులు ఇంట్లో నుంచి తీసుకురమ్మంటాడు. అలా మెల్లమెల్లగా వెళ్తారు. కానీ ఒకసారి మీరు కమిట్ అయిపోయిన తర్వాత పాపం మొహమాటం వల్ల వేరే రకంగానే మీరు వెనకలా రాలేరు. అలా పరిచయం పెంచుకున్నాక మీరు ఈ మామూలు చిన్న వయసులోనే వాళ్ళు ట్రాప్ చేసి మాయ మాటలు చెప్పి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయి రకరకాలుగా కేసులు మాకు రావటం, అది ఏంటంటే మన సమాజానికి మంచిది కాదు. అది మిమ్మల్ని ఎన్నో కోరికలతో మిమ్మల్ని కాలేజీలకు పంపించి ఇటువంటి కేసుల్లో మిమ్మల్ని తల్లిదండ్రులు చూస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే మిమ్మల్ని చదివించేది వాళ్ళు కష్టపడి వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో కష్టపడి చదివించేది ఎందుకంటే వాళ్ళని ఇప్పుడున్న స్థాయి నుంచి మీరు పైకి తీసుకెళ్తారని. అటువంటిది ఇటువంటి మాయగాళ్ళ వలలో పడి ఇలా చేస్తారని వాళ్ళు అనుకోరు పాపం. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏంటంటే మీరు ఈ ఏజ్ నుంచి కొంచెం మీరు ఈ రూట్లో ఇలా ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ లేదా ఇంకొక కోర్సులు చేసుకుంటా ఒక లక్ష్యంతో ముందుకెళ్ళిపోయి దాన్ని మీరు జాబులు సంపాదించుకుని ఒక మంచి లైఫ్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు కుర్రోళ్ళు ఆ పనులు చేయరు. వాళ్ళు అలా ఆ రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఎవడైతే ఈ కాలేజీలో బ్రేక్ పడి ఖాళీగా ఇంటికాడ తిరుగుతాడో, తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉండడో, వాళ్ళ మాట వినడో, ఈ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఆల్రెడీ అప్పటికే ఖాళీగా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళకి విలేజ్లో ఉంటాం, టౌన్లో ఉంటాం, వీళ్ళని వేసుకుని ఇటువంటి పనులన్నీ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో నాకు తెలిసి 90 మంది మంచిగా కెరీర్లోకి వెళ్ళిపోతారు, ఎవరో 10% ఉంటారు. వాళ్ళే ఇవన్నీ చేస్తూ ఉంటారు, వాళ్ళే మా పోలీస్ రికార్డులోకి రావటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అటు మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏంటంటే కెరీర్ మీద బాగా శ్రద్ధ పెట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఫోన్లు వాడేటప్పుడు కూడా అనవసరమైనవి చూడకుండా వాళ్ళకి ఏ విధమైన విజ్ఞానానికి సంబంధించిందో అయ్యే చూసుకుంటూ కెరియర్ని ఇప్పుడు నిన్న మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు నీట్ వచ్చింది. అదేవిధంగా చాలామంది రేపు కాలేజీ చదువుకున్న తర్వాత సివిల్ సర్వీసెస్కి వెళ్తున్నారు, లేదా ఏపీపీఎస్సికి వెళ్తున్నారు, కొంతమంది టీచర్లుగా వెళ్తున్నారు. అవన్నీ కూడా ఏంటంటే మనం వన్స్ ఇంటర్మీడియట్ నుంచే ఒక పాత్ వేసుకోవాలి. మనం ఇంటర్మీడియట్ నుంచి ఇప్పుడు మనం ఒక పాత్ వేసుకుని ఆ వేలో వెళ్తే కనుక మీరు డెఫినెట్గా డిగ్రీ చేతికి వచ్చే టయానికి ఒక లక్ష్యం వస్తుంది. ఆ లక్ష్యంలో మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సక్సెస్ అయ్యారంటే ఒక హ్యాపీయెస్ట్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఆ ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క కుటుంబం అంటే మీ అమ్మ నాన్నల్ని ఇప్పుడున్న లెవెల్ కన్నా పైన
ఒక లెవెల్కి తీసుకెళ్తారు వాళ్ళని. వాళ్ళు ఉన్న విలేజ్లో కానీ టౌన్లో కానీ వాళ్ళు ఏంటంటే మా అబ్బాయి, వాళ్ళు ఎంత గర్వంగా చెప్పుకుంటారు, మా అమ్మాయి ఇలా ఈ స్టేజ్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇంత సంపాదిస్తుంది, చాలా గర్వంగా, కొంతమంది హెచ్చుగా అలా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు అసలు ఒకసారి ఆ ఫీలింగే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో.